స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. చచ్చిపోయిన మా పట్టాలు తాగుతున్నాను నేను. ఎక్స్క్యూజ్ మీ బాస్, మనకున్న అన్ని కనెక్షన్స్ లో ఏ కనెక్షన్ బెటర్ అంటారు? ఇల్లీగల్ కనెక్షన్. ఎంత సడన్ గా బారకు తీసుకొచ్చి పార్టీస్తున్నాడు. డబ్బులు ఉన్నాయని నా దగ్గర డబ్బులుంటే బారకు రాని తెలుసా? ఏ మా ఇంట్లోనే బార్ ఉంటది. నా రూమ్ లో కూడా ఉంది. అయినా ఈ బార్కి ఎంత తీసుకొచ్చాను తెలుసా? నీతో మనసిప్పి మాట్లాడదామని. నేను ఎక్కువ అయితే బట్టలు ఇప్పి మాడతాను, అదేదో తొందరగా చెప్పాయి. అవునరా, నువ్వు ఎంత డబ్బు ఎలా సంపాదించావు? మోసం చేసి. ఎవరిని? నీలకంఠాన్ని, రాజారావుని. మొదట్లో వాళ్ళ కంపెనీలో లీగల్ అడ్వైజర్ గా జాయిన్ అయ్యాను. జీతం సరిపోయేది కాదు. కమిషన్లు కొట్టేద్దామంటే ఆ రాజారావు గారు వాడి కుక్కగానే ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడు. అందుకే వాడి కుక్కనే ఉపయోగించి రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల్ని రిలయన్స్ బ్రదర్స్ లో ఎడగొట్టేశా. అంతే, వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్, నా అకౌంట్ లో క్యాష్. ఆ తర్వాత నీలకంఠాన్ని ఏటీఎం సెంటర్ లా మార్చేశారు. ఎలా? నాకు తమ్ముడిని క్రియేట్ చేసుకుని వాడు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పి వాడి దగ్గర డబ్బులు డ్రా చేసుకుంటున్నా. అంటే నీకు తమ్ముడు లేడా? అబద్ధం. ఆహా, బుద్ధుడికి బోచెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు నాకు ఈ బార్ అండ్ రెస్టారెంట్ లో జ్ఞానోదయం అయింది. You will come up. నువ్వు మ్యాచ్ లోస్ లో మ్యాన్వి, నెపోలియన్ కొరియర్ లో నెపోలియన్ వి, జానీ వాకర్ లో జానీవి, కింగ్ ఫిషర్ లో కింగ్ వి. టోటల్ గా నువ్వు పచ్చి తాగుబోతు. Of course. రవితేజ విక్రమార్కుడు అయితే నువ్వు అక్రమార్కుడివి. Thank you. నువ్వు చిట్టరాజు కాదు, చీటరాజువి. ఈ రోజు నుంచి నువ్వే నా గురువువి. రే రమణ, ఎక్కడున్నారా? ఇంకెక్కడ రా, హోటల్లో పిండి రుబ్బుతున్నాను. ఆ రుబ్బటం ఆపేసి నువ్వు అర్జెంట్ హైదరాబాద్ బస్ ఎక్కొచ్చాయి. దేనికి రా? నీతో చిన్న పని పడింది, వచ్చాక చెప్తా. సర్లే. హాస్పిటల్లో ఉన్న మీ తమ్ముడు కండిషన్ ఎలా ఉంది? ఐసీయూకి షిఫ్ట్ చేశారండి. ఏంటి, సీరియస్ అయిందా? ఆడితో పాటు డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడండి. ఎందుకని? హాస్పిటల్ బిల్లులు కట్టలేదని. బిల్లు గురించి ఒరే ఒకటి కట్టేవాడినే ఉన్నాను కదా. డాడీ, ఏంటమ్మా ఈ పెయింటింగ్ ఎలా ఉంది? దిష్టి బొమ్మలా ఉంది, ఇంటి ముందు పెట్టు. ఎవరిది? మా డాడీది. ఆ ఫోన్ కింద ల్యాండ్ ఫోన్ అండి. పద. హలో, నీలకంఠ గారా, హౌ ఆర్ యు? హూ ఆర్ యు? మీ కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. మీ లీగల్ అడ్వైజర్ చిట్టరాజు గారికి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ రా, ఏంటది? వాళ్ళ తమ్ముడు ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఏ ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారా? కాదు, పోస్ట్ మార్టం చేస్తున్నాం. పోస్ట్ మార్టమా? వాట్ హ్యాపెన్? వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు. ఏంటి, నిజమా? జోకులేటర్ మీరు ఏమన్నా నా ఫ్రెండ్ బామర్దా? ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దామంటే ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ వస్తుంది. పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా. ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం. అతని అడ్రస్ అక్కర్లేదు, నా అడ్రస్ చెప్తాను, బాడీని ఇక్కడికి డెలివరీ చేయండి. మీ అడ్రస్ అయితే నాకు తెలుసు, చెప్పక్కర్లేదులేండి. వెరీ గుడ్. ఏంటండి డెలివరీ అన్నారు, మాకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టారా? కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేనె పట్లకి వస్తాయా చిట్టిరాజు? ఎఫ్ఎం రేడియోలో యాంకర్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారేటండి. అసలు ఏం జరిగింది? ఐసీలో ఉన్న మీ తమ్ముడు చచ్చిపోయాడు. చిట్టిరాజు చచ్చిపోయాడు. నాకు అసలు తమ్ముడే లేడండి. నేను అంటున్నది అదే, ఇంకా మీ తమ్ముడు లేడు. తమ్ముడు ఏ ఎదవండి మీకు అలా చెప్పింది? కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా, నీ ఎదురుగానే కదా ఫోన్ చేశాడు. డాక్టర్ గారు, అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దు, ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఏకహత్యానికైనా పాల్పడవచ్చు. మరి నా తమ్ముడు 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. డాక్టర్ ఎవడు రీడు? మీ తమ్ముడు కాదు కదా? భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్లే రావట్లేదు. ఎలా చచ్చిపోయారు? సారీ రా చిట్టరాజు, మీ తమ్ముడు పోయాడు నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది. బాధపడకరా. బాధ కాదురా, భయం ఎక్కువ చేస్తుంది. బాడీ ఎక్కువసేపు ఉంటే డీకంపోజ్ చేసి స్మెల్ వచ్చేస్తుంది. తొందరగా తగలెట్టేద్దాం, పదండి పదండి. ఆగండి, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మెడికల్ సైన్సెస్ ప్రకారం అలా జరగటానికి లేదు. జరుగుతుంది. జరగదు. నువ్వు అనవసరంగా బాధపడకు. ఏమోటావు? లేదురా, మీ తమ్ముడు నేను బతికేస్తాను. ఎలా ఎలా అంటారేంటి సార్? ఎన్ని సినిమాలు చూడలేదు? మొన్న ఆ మధ్యలో వచ్చిన శివాజీ సినిమాలో రజనీకాంత్ చచ్చిపోతే రఘువరన్ తన గుండె మీద దెబ్బ బాధ రజనీని బతికించలేదా? కరెక్టే, కానీ ఆ రజనీకాంత్ కాదు, నువ్వు రఘువర్ను కాదు. ఎలా బతుకుతారా యాదవా? రాయ్! నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేమైనా పనిచేస్తే నా నెక్స్ట్ బర్త్డేకి నేను పిలవను. మిరకిల్, అద్భుతం. హృదయం కరిగించి వెళ్ళకే నా మరు హృదయం అది నిన్ను వదలదులే. నీ అబ్బా కౌగులించుకోవాల్సింది నన్ను కాదు. ఇదేట్రా నమ్మినట్టు నడిపేస్తున్నావు? నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌలించున్నానో తెలియట్లేదు.
అలాగా దా ఇంటికి వెళ్ళి మాడుకుందాం మనకి ఇల్లు ఎక్కడ ఉంది? నా ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు అమ్మేవు కదా. అదే ఇంట్లో ఇప్పుడు అద్దెకుంటానులే దా. ఈడొకడు ఎందుకు వస్తాడు ఈడికే తెలీదు. ఎందుకు సార్ అరిశారు? నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నా ఇంట్లోనే ఉండాలి. మీకు ఎందుకు సార్ అంత శ్రమ? రమే ఉందా? నువ్వు నా కాబోయే అల్లుడు, ఇతను నీ తమ్ముడు, నా ఇంట్లోనే ఉంటాడు. కమా ఆరోగ్యం జాగ్రత్త నాన్న. పంచరైందా? వస్తున్నా. నేను కూడా ఉంటాను చిట్రాజు. అలాగే. ఎవరి తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? హాయ్ ఏంటి అలా చూస్తున్నావు? వడాఫోన్ చోటా రీఛార్జ్ కార్డు లో ఉన్న ఎవడరు నువ్వు? అయ్యమ్మ బాసు. మా బాసు లేదు, మధ్య పులుసు లేదు. వెళ్ళా నో! మీరు చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. టెల్ మీ కమాన్. నేను ఈ నీలకంఠానికి లేగలేడు వజర్ని. ఆ. నాకు అసలు తమ్ముడే లేడు. ఆ. ఆడు ఇప్పుడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు. ఆ. వాడు నా ఫ్రెండ్ జింతాకా అని బతికించాడు. ఇవన్నీ చక్కగా అంటే జరుగుతాయి. మీకు తమ్ముడు లేడన్నమాట. అవును. సడన్ గా డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడన్నమాట. నేను చెప్పింది నాకు చెప్తాడు. అంటే మీ ఫ్రెండే మీ తమ్ముని బతికించాడన్నమాట. అవును. వాడు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడన్నమాట. అవునురా. ఇంత జరిగాక కూడా మీరు ఏం చేయట్లేదు సార్. ఏం చేయాలిరా? మీరేం చేయక్కర్లేదు, నేనే చేసేస్తా. ఏం చేస్తారా? తీసేస్తా. ఏం చేస్తా? బ్యాగ్ చెప్పు సార్. కసపగడి కజిల్లా అన్నాడు. ఒరే ఎవరు అక్కడ రండిరా. సార్ 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 ఎవరు తీయనట్లేదు సార్. కనీసం మీరైనా తీయనియండి సార్. కొంచెం ఇలా తిరుగు. ఆ. బ్యాగ్ పక్క పెట్టు. అనియా నువ్వా? ఎవడ్రా నీ కన్నయ్య? సొంత తమ్ముడిని అట్టుకుని బోన్ లో ముద్దాయిని అడిగినట్టు ఏంటి అని క్వశ్చన్స్? నేను నీ కన్నయ్యనా? ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి కేకలు? ఏమైంది? చూడండి మాయగారు మా అన్నయ్య వీడికి తమ్ముడు లేడంట. నేను అసలు ఇటు తమ్ముడే కాదంట. చంటోడు నట్టుకుని ఏంటి మాటలు? అంటేనండి ఈడు బతుకున్నాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. జీర్ణించుకోవా, ఉన్నాడు కదా. అంతేకాదు మాయగారు మా అన్నయ్య గురించి ఇంకా మీకు చాలా స్టోరీస్ చెప్పాలి. ఏంటో డాడీ డాడీ ఆ. మీ టేబుల్ మీద మోడర్న్ పెయింటింగ్ పెట్టాను, కనిపించట్లేదు. అది ఏమైంది? అది పెయింటింగ్. Yes. పేపర్ మీద కాఫీ చుక్కలు పడ్డాయని గురించి చింపాసలు పారేసాను. వాట్ షిట్, మళ్ళీ ఆ పెయింటింగ్ వేయాలంటే 1 డే కష్టపడాలి తెలుసా? ఎందుకు? పేపర్ మీద మళ్ళీ కాఫీ వలపోతే సరిపోతుంది కదా. షట్ అప్. హూ ఇస్ దిస్ గాయ్? ఈ ఎదవ చిట్రాజ్ తమ్ముడు అమ్మా. ఓహో. యాక్చువల్ గా చెప్పాలంటే గంట క్రితం ఇతను శవం. అంటే ఇప్పుడు భూతమా? అవునో మనిషే ఇప్పుడు బతికాడు. ఎలా డాడీ? చిట్రాజ్ ఫ్రెండ్ ఒకడు జంతాకు తక్క తక్క జంతా కుత్త అని అతను గుండెల మీద బాధేసి బతికించాడు. ఇట్స్ ఫన్నీ. ఫన్నీ కాదు, సున్నీ కాదు. నా ఫేట్ అలా ఏడ్చింది. ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు? చిన్నపిల్లలు దుబాయ్ అమ్ముకునేవాడు. అనియా ఏ? ఏం చేయలేదండి. అప్పుడు నేను చచ్చిపోయాను కదా. ఐ మీన్ మీరు చావడానికి ముందు. పెయింట్లు వేసి ఉండండి. దేనికిరా? తలుపులుగా కిటికీలుగా? ఏంటనియా తెలియనట్టు అలా అడుగుతున్నావు? నేను గొప్ప చిత్రకారుని కదా. ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నానా? గుర్తులేదు? గుర్తుంది. కప్పులు గడిగే ఫేసీడు. ఇంతకీ మీ పేరు? పేరండి పేరు జూనియర్ పికాసో. అదేంటి రమణ కదా? ఇది నా బ్రష్ నేమ్ ఆగారు. బ్రష్ నేమ్ అంటే ఏ క్లోజప్ కాల్గట్ట అని ఉంటది. ఇదేట్రా? ఆర్టిస్టుల బ్రష్ నేమ్లు అలాగే ఉంటాయనియా. ఏవండి పికాసో గారు, నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది. మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా? పెయింటింగ్ లా నాకు కొంచెం టైం ఇస్తే. కోటేలు కొనుక్కొచ్చేదేట్రా? పెయింటింగ్ వేయాలంటే చిత్రశుద్ధి కావాలి కదా, అందుకే టైం అడిగాను. మీరేం వర్రీ అవ్వద్దు, ఎల్లుండి లోపు మీ పెయింటింగ్లు అన్ని వేసి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పదా చిట్రాజ్ ఆఫీస్కి వెళ్దాం. ఇల్లు జాగ్రత్త రే. అలాగనియా ఏం చేస్తాడా? అటు దగులు బాజీ అండి. మీలు మీకే అమ్మేగాళ్ళు. మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇల్లు నీదే కదా, ఆడింది కదా, రావా దగులు బాజీ అదవా. ఒరే రంగబాబా, చెప్పరా కొత్త జీవితం ఎలా ఉంది? ఏం జీవితంరా బాబా, గ్యాస్ పొయ్యి మించి గాడి పొయ్యిలో పడ్డట్టు ఉంది. ఏమైంది? ఏమైందేంట్రా? ఆ నీలకంఠం కూతురికి పొరపాటున పెయింటర్ అని చెప్పాను. చెప్తే పెయింటింగ్ కాంపిటీషన్ ఏదో ఉందంట, పెయింట్లన్నీ నన్ను ఏమంటాను. ఏసే ఏమైందిరా? అసలు ఏమొచ్చని? తన మీద దోశలు ఎలా వేస్తావు అలా వేసే, ఆ తర్వాత నేను వచ్చి మేనేజ్ చేస్తాను. ఏంటి రంగబాబు ఎలా వచ్చావు? ఒకసారి మీ తమ్ముడిని చూసిపోదామని. ఎలా ఉన్నాడు? దుక్కలా ఉన్నాడు. ఏంటిరా? హాయ్ రమణ. హాయ్ రంగబాబు, ఎలా ఉన్నా? బాగున్నా. ఏంటండి పికాసో గారు, ఎందుకు పిలిచారు? వికాసోనా? పికాసి బ్రష్ నేమట. డికాషన్ కర్రలో ఉంటాడు ఎదవా. నువ్వు ఉండనియా, పెయింట్లు రెడీ. ఏదో పెసరట్లు రెడీ అయినట్టు చెప్పాడు. ఏదో ముచ్చు బంగారే లండించాడు. ఏంట్రా జిడ్జిడ్డుగా ఉందా? ఛీ! ఆయిల్ పెయింట్ అయి ఉంటుంది. అవుననియా, ఆయిల్ పెయింట్లు. నాకు మాత్రం మాడిపోయిన ఆనియన్ దోశలా ఉంది. షట్ అప్ చిట్రాజు, ఈ పెయింటింగ్స్ కి మీనింగ్ లేదంటావా? వీటిని కళ్ళతో చూస్తే సరిపోదు, ఏ కళ్ళద్దలెట్టు చూడాలా? హృదయంతో చూడాలి. అవును, ఈ పెయింటింగ్ చూడు. చూశాను. పెంట మీద కోడి గెలిగినట్టు కాదు, గెలిగాడు. పగిలిపోయిన సూర్యుడు బొమ్మ. Exactly. పగిలిపోయిన గుడ్డును చూశాను, పగిలిపోయిన గాజు గ్లాస్ చూశాను, పగిలిపోయిన సూర్యుడు చూడటం ఇదే ఫస్ట్ టైం. నీ కళారోధానికి నా జోహార్లు పికాసో, జోహార్లు. థ్యాంక్స్ ఒకసారి రంగబాబు. అలాగే. తీసుకో. మా అన్నీకి కూడా బాగా నచ్చేసింది అన్నయ్య. ఇప్పుడు పగిలిపోయిన పెయింటింగ్ చూస్తున్నారు. హై, ఈ పెయింటింగ్ సముద్రంలో సునామీ. ఈ సముద్రంలో సునామీయా? సైకిల్ చక్రం అలా ఇలా దొలించేశాడు. కాదు, ఇది నిజంగా సముద్రంలో సునామీ. ఏం డెప్త్ ఉందండి ఈ మీలో. సముద్రంలో అంత డెప్త్ ఉందా? ఇలాగి అన్నయ్య, ఏంట్రా అది నేల మీద పడేశారు? ఈ చిట్రాజు వాల్ మీద కన్నా నేల మీద బాగుంటాయని ఒట్టరంగా సర్దానండి. ఏది? ఆహా, ఎంత బ్యూటిఫుల్ గా వేసావమ్మా. నీలో ఇంత టాలెంట్ ఈ ఉందా? పెయింటింగ్స్ వేసింది నేను కాదు డాడీ, పికాసో గారు. వికాసం అవును మాయ గారు. చూడురే,
ఎంతకాలం నేను మోడర్న్ పెయింటింగ్స్ అంటే పిచ్చి పిచ్చి బొమ్మలు మీరు అనుకున్నాను. కరెక్ట్ గానే అనుకున్నారు. ఊరికే నువ్వు ఎంత బ్రహ్మాండంగా వేసావా. ఈసారి ఫస్ట్ ప్రైజ్ మా బేబీకే. థ్యాంక్ యూ, Thanks, బాగా. కంగ్రాచులేషన్. ఇలాంటి గ్రేట్ పెయింటర్ పరిచయం అయినందుకు ఐఎమ్ సో లక్కీ అండి. షేమ్ టు యు అండి. పెయింటర్స్ కదా పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు, మధ్యలో మనం ఎందుకు? పద. మనకెందుకు కాదు, ఇది నాకు కావాలి. అద్దాలు బదులు పెట్టామా అంటే అమ్మో గాజు పెంకుల సౌండ్ కంపెనీ లేచిపోతాడు. ఎవరా నువ్వు? ఎవరా నువ్వా? ఇంటి పెద్దలండి. నువ్వు అల్లుడు అయితే నేనేమంటరా? ఇంట్లో పెట్టి తాళేశారు కాబట్టి దొంగవే ఉంటావు. నాన్ సెన్స్, నేను ఇంటి కాబోయే అల్లుడిని. ఇంటి అల్లుడువా? నేను దొంగనే సార్. అవును, గదిలో పెట్టి తాళం వేశారు, అల్లుడు అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ చెప్పే టైం లేదు కానీ దొంగనంటున్నావు కదా, తాళం కప్పు తీవా ప్లీజ్. చేస్తాను, మరి నాకేంటి? కావాలంటే తాళం కప్పు తీసేసుకో. ఓయ్, నీ చీపు దొంగను అనుకున్నావా? వెరీ కాస్ట్లీ దొంగనే. అయితే నీకు ఇంట్లో కాస్ట్లీ వస్తువులు ఎక్కడైనా చూపిస్తాను, కొంచెం తాళం తీవా. అలా అన్నావు, బాగుంది. వచ్చే హ్యాపీ హ్యాపీ. అయ్యి బాబోయ్, నేను దొంగతనానికి వచ్చింది జైలు గాడి ఇంటిగా. స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోవడం బెటర్. బిర్యానీ ప్యాకెట్ అని వస్తుంది. నీకు నీ పనిష్మెంట్ తన్నారా బాబు, నేనేళ్ళు చూసుకుంటానా? ఈ దొంగ నా ఫ్రెండ్ ఏడి? అయ్యి బాబాయ్ దొరికిపోయాం, అందరూ వచ్చేసరి. ఇప్పుడు ఏమవుతుంది ఏంటో. ఇదేంటి ఇక్కడ? అయిపోయిన కొండిగాడు. అంకుల్, డబ్బు బంగారం మొత్తం మూట కట్టించాడు. కారు తాళాలు కూడా ఉన్నాయి. డ్రైవింగ్ తో పాటు దొంగతనాలు కూడా చేస్తున్నావు అనమాట. చిచి, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదంటే. నీతో సంబంధం పెట్టుకోవడానికి నువ్వేనా మహేష్ బాబు అనుకుంటున్నావా? వీడిని ఎలా కాదు, అర్జెంట్ గా పోలీసులకు అప్పచెప్పేద్దాం. ఈడు మనల్ని మోసం చేశాడంటారు. పోలీసుడికి ఒక లెక్క కాబట్టి ఇది కాగదే కరెక్ట్. వీడికి మామూలు తాళం కప్పు కాదు, జబ్బో తాళం కప్పు అయింది. అలాగే సార్. ఇంకా ఈ బట్టలు ఎందుకు నీకు? తీసేసి లాగు మరి వేసుకో. అంకుల్, నన్ను ఒక్కసారి బయటికి వెళ్ళమండి, నిజం మీకే తెలుస్తుంది. ఎల్రా అలా చూస్తావు, తీసుకెళ్ళరా. అమ్మగారు కాఫీ అక్కడ పెట్టు. అయ్య బాబాయ్, నువ్వా? కూకో బాబు. నీ కూర్చోటానికి రాలేదు, మా పెళ్లి చెమ్మని అడగటానికి వచ్చాను. ఇంత అర్జెంట్ గానా? అవును, దొరికితే కళ్యాణ మండపం, లేకపోతే గుడి, లేకపోతే చర్చ్, అది లేకపోతే మసీదు, ప్లేస్ ఏదైనా పర్లేదు, అర్జెంట్ గా మా పెళ్లి చేసేయండి. లేకపోతే ఆ డ్రైవర్ గడు మా పెళ్లి ఎక్కడ చెడగొడతాడేమో అని భయంగా ఉంది. సరే, నీ ఇష్టం. మీ నాన్నగారికి ఫోన్ చేసి వెంటనే బయలుదేరమ్మందాం. వదండి, వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తే ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూసినట్టు ఒకే మండపంలో నా పెళ్లి వాళ్ళ చావు చూస్తారు ప్రేక్షకులు. ఏంటయ్యా, ఏంటండి అల్లుడు అనేది? నిజమండి, నేను కనుక 3 లేటు మా మమ్మీ డాడీలు చూస్తే వాళ్ళ మలేరియా వచ్చి పోతారని నా జాతకంలో రాసింది. పెళ్లిలో చావంటే ఫ్లైట్ కార్ ఇంజిన్ వేసి నడిపినట్టే. మా కాపురం సరిగ్గా సాగదు. మరి నువ్వు ఇంత గట్టిగా చెప్తాను కాదంటావా? నీ జాతకాన్ని ఫాలో అవుతాం. ఒకసారి మీ డాడీ మమ్మీ చెప్పి. ముందు నేను మాట్లాడతాను. హలో, నేనేనండి. ఎలా రంగబాబు? అవునా, నేనే. నేను నీకు నాన్న నాన్న పెద్ద నాయన అన్నవరం సత్యనారాయణ స్వామి మీరే కదండి. ఏడ్చేవలే, ఇంతకు ఫోన్ ఎందుకు చేసినట్టు చెప్పు. నేను అర్జెంట్ గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. చేసుకో, నాకేంటి? ఏమే మిమ్మల్ని పిలవకుండా చేసుకుంటున్నందుకు నన్ను క్షమించండి. నువ్వు పిలిచిన పరిస్థితి రావడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరులే. ఏమే పర్వాలేదులేండి, మీ ఫోటో పక్కన పెట్టుకుని పెళ్లి చేసుకుంటాను. పెట్టుకోగానే దాని దండాయి కోరే. ఒక్క నిమిషం, జైలు అంకుల్ మాట్లాడతారంట. అలాగే. నమస్కారం వెంకట గారు. నమస్తే నమస్తే. ఏంటండి వాడు పెళ్లి లొల్లి అంటున్నాడు? ఆయన జాతకం అలా ఉంది, ఏం చేస్తారు మరి? పోన్లండి పాపం, కుక్కరిచినా కళ్యాణం వచ్చినా ఆగనే ఆగదంటారు. ఎదవని చేసుకునివ్వండి, లేదంటే జీవితాంతం అనాథగా మిగిలిపోతాడు. అంతే అనుకోండి, కానీ మీరు లేని లోటే కదండి. వరే రిసెప్షన్ ఉంది కదా, అలాగే రిసెప్షన్ వస్తారంట. ఒకసారి ఇటువంటి పెళ్లి ఖర్చులకి డబ్బులు పంపించండి. మళ్ళీ ఇదొకటా? సర్లే, ఆ జైలర్ గారి అకౌంట్ లో వేస్తా, తీసుకో. థ్యాంక్స్ నాన్న, మీ అకౌంట్ లో వేస్తారంట. గురువు గారు కొంచెం స్టఫ్ ఏమైనా పెడతారేటే? ఇదిగో తీసుకో. నువ్వు అప్పుడప్పుడు చాలుతూ. టేస్ట్ బాగుంది, సాస్ ఏమైనా రాశారా? కోడి బాగా కాలిందని బర్ణాలు రాశాను. నీ పద్ధతి ఏం బాగాలేదురా. పెగ్ బాగానే ఫిక్స్ చేశాను కదా. నేను చెప్పేది పెగ్ సంగతి కాదు, ఇన్కమ్ గురించి. అదే, కోర్టులో కేసులు పెరిగిపోయినట్టు నా దగ్గర క్యాష్ తెగ పెరిగిపోయింది. ఎన్ని కార్లు కొనిచ్చాను? కారు కూతలు ఆపు. అపార్ట్మెంట్ కొనగలుగుతున్నావా? బంగ్లాలు కొనగలుగుతున్నావా? రింగ్ రోడ్ కొనగలుగుతున్నావా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొనగలుగుతున్నావా? దానికైతే ఈ నీలకంఠం ఒకటి సరిపాడు, ఇంకొకటి కలపాలి. అందుకే ఆ నీలకంఠాన్ని రాజారావుని కలిపాయి. ఇదేం ఐడియారా బాబు, తాగి దిగిపోయేలా ఉంది. నీ కలెక్షన్ పెరగాలంటే వాళ్ళని కలపాలి. ఇప్పుడు వాళ్ళలో ఒకడు ఒసామా బిన్ లాడెన్ అయితే ఒకడు బరాక్ ఒబామారా, వాళ్ళని కలపడం కష్టం. నువ్వు తెలుసుకుంటే నీకు అది సానియా మిర్జా, సోయబ్ మలిక్ల పిల్లంత ఈజీ. కాఫీ తాగాలంటే కాఫీ పొడి పాలు కలపాలి, కాక్టైల్ తాగాలంటే బ్రాండ్ విస్కీ కలపాలి. నీకు లాభాలు రావాలంటే వాళ్ళిద్దరిని కలపాలి. అందుకే ఆ రాజారావు నీలకంఠాన్ని కలిపాయి. అంతేనా? అంతేనా? చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ లా ఫేమస్ అయ్యే రేంజ్ కి వాళ్ళిద్దరిని కలిపేస్తా. పర్మిషన్ లేకుండా ఎవరు రమ్మన్నారా మిమ్మల్ని? ఒక్క నిమిషం. ఒరే అశోక్,
బతుకున్నప్పుడు నువ్వు కుక్కలాగా కనబడేవాడురా. ఇప్పుడు అలా కనపడతాడు కదా. లేదురా, బతుకున్న మనిషిలాగే కనబడుతున్నాడు. కరెక్టే, కరుక్కోలా పోయారు. అశోక్, నన్ను క్షమించరా, నీ చావుకు కారణం నేనే. మీరు కాదండి, ముమ్మాటికి నేనేనండి, నేనే. మరి చిట్రాజు ఏంట్రా నువ్వు అంటుంది? అవును రాజారావు గారు, నేనే పెద్ద ఫ్రాడ్ నండి. అది నాకు తెలుసులేరా, కానీ నా అశోక్ చావుకి నీకు లింక్ ఏంట్రా? ఉందండి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కే బిన్ లాడెన్ అనుకున్నంత లింక్ ఉందండి. మీ ఇద్దరు కలిసి ఉండటం మూలంగా నేను ఏ స్కామ్ చేయలేకపోయాను. అప్పుడే ఒక ఐడియా వచ్చింది, అశోక్ గేణ్ వాడుకున్నాను. మీరు రోజు అశోక్ గేణ్ ఆఫీస్కి తీసుకొచ్చి నీలకంఠం గారితో సమానంగా చూస్తున్నారని ఆయన రెచ్చగొట్టాను. అది నిజమని నమ్మేసిన ఈయన అశోక్ గేణ్ ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ పాస్ చేశారు. అంతే, మీ ఇద్దరు విడిపోయారు. పాపం అశోక్ గేణ్ చచ్చిపోయాడు. తమ్ముడు, నీ ఆరో ప్రాణానికి గోరి కట్టి నీకు అపకారం చేశాను, నన్ను క్షమించు. అన్నయ్య చూడకుండా నిన్ను ఎన్నోసార్లు అవమానించాను, నువ్వే నన్ను క్షమించు అన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు. ఏయ్, ఎన్నిసార్లు పిలుచుకున్న అయ్యే వరుసలు కదండి. కౌగులించుకుంటే కౌగులించుకోండి నన్ను కదా. అంబానీ బ్రదర్స్ లో మీరు కలిసిపోయారంటే మన కంపెనీ మిగతా కంపెనీలు క్రాష్ చేసేస్తుంది సార్. మా ఇద్దరి వల్ల కాదయ్యా, మన అందరి వల్ల అవుద్ది. అవును, మనందరం యూనిటీగా ఉండాలి, యూనిట్గా వర్క్ చేయాలి. ఈ ఆనందంలో మా ఆవిడ కొట్టినా సరే మందు కొట్టే ఇంటికి వెళ్తాను సార్. ఇదిగో విడాకులు కావాల్సి వస్తే నాకు ఫోన్ మా చేయి. ఇంట్లో కూడా వీడికి ఎలా తెలుసు? నేనే చెప్పాను. వీడేంట్రా కుక్కను కూడా కూర్చోబెట్టాడు? గట్టిగా అనగరా బాబు, సబ్బెడు స్నానం చేసి దాన్ని ఎంగిలి కూడా తినేయమంటాడు. అన్ని ఆయన పోలికలే. చిచే, ఆడు తినంత అందంగా ఉండవు. అన్నయ్య, వచ్చే గురువారం సాయంకాలం 6:30 వీళ్ళిద్దరు పెళ్లి. నువ్వే పెళ్లి పెద్దగా దగ్గరుండి అన్ని జరిపించాలి. ఆ? ఏంటండి ఆ కన్నీళ్లు? కారంగానే ఎక్కువైందా? మమకారం ఎక్కువైంది. ఓహో, చాలా కాలం తర్వాత తమ్ముడు మా ఇంటికి రావడం, నన్ను పెళ్లి పెద్దం చేసి అమ్మాయి పెళ్లి దగ్గరుండి జరిపించమనడం, ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. అన్నయ్య, ఏమండి? పిన్ని, మమ్మీ, ఉషా ఆపండి. సుమా అంటే మా పెళ్లి జరుగుతుంటే ఎదవ ఏడుపులు మీరును. ఇవి ఆనంద భాష్పాలు అల్లుడు గారు. ఆ బాష్పాలు ఏవో నవ్వుతూ రాలిస్తే బాగుంటది కదండి. పేరే కాదురా, ప్లేస్ కూడా వైలెంట్ గా ఉంది. ఈ కత్తులేంటి, వీళ్ళేంటి? ఏంట్రా సీలింగ్ కూడా కత్తి షేప్ లో ఉంది? సీలింగ్ ఏ షేప్ లో ఉంటే మనకెందుకురా, ఫుడ్ కాస్త బాగుంటే చాలు. బయట మెనూ ఇవ్వు. రేయ్, అన్న తమరెవరన్నా? సింహ సమర సింహ. కత్తెందుకు విసిరాడు సింహ గారు? ఎందుకంటే అది మెను, నేను వెయిట్ వెయిటరా? కాదు, మైసూర్ మహారాజా ఖర్చులకి డబ్బులు లెక్క ఇక్కడ వెయిటర్ గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఈ డిటెక్షన్ నీకు అవసరమా? ఇదిగో వెళ్ళి చదువు. చదువుతాను. సింహ చికెన్ బిర్యానీ, ఇంద్ర తెక్కల వేపుడు, ఆది తలకాయ మాంసం, పంజ పీతల వేపుడు. అన్ని పొలాలు సింహాలేనా? శంకరాభరణం సాటిముత్యం లేవా? ఏంటి వెచ్చా? ఒరే సీమశాస్త్రి, నీ ఫ్యాన్స్ వచ్చారా? వెజ్ మెను ఒకటి ఇలా విసురు. వద్దన్నా, మీ శివశాస్త్రి మెను తేడా గీసితే ఇక్కడ మా మెనూలు కట్టయిపోతాయి. బాబు సింహ, ఐటమ్ ఒకటి చెప్పున మొత్తం అన్ని వెరైటీస్ ఒకటి పంపు. ఓకే, 10 నిమిషాల్లో మీ ఐటమ్స్ మీ ముందుంటాయి. ఉండకపోతే మా వీరసింహుడు తలక్క ఈ టేబుల్ మీద ఉంటుంది. ఆడెవడు? మా వంటోడు. నిజంగానే కత్తిలా ఉందిరా టేస్ట్. రే సమరం, సమరం కాదు, సింహ, సమర సింహ. ఏదో వెళ్ళి తీసుకురా. ఇదిగో బిల్లు. మళ్ళీ కట్ట. ఏంట్రా వీడు పొద్దున్న కత్తులతో కంగారు పెడుతున్నాడు? వీళ్ళకి ఎలా కాదురా, బిల్లు ఎగ్గొడితేనే కరెక్ట్ గా ఉంటుంది. రే చిన్నప్పుడు ఎన్నిసార్లు ఎగ్గొట్టలేదురా? రే అప్పుడంటే జేబులో చిల్లులు తప్ప చిల్లర లేదు. ఇప్పుడంత అవసరం? రే జస్ట్ ఫర్ ఫన్ రా. ముందు మన రన్నింగ్, వాళ్ళ చేసింగ్ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. థ్రిల్లింగేరా, కానీ దొరికిపోతే కిల్లింగే. అవునరా, పౌరుషం కోసం వార్తలో పక్కోడతలో పట్టించుకోకుండా నరికేసుకుంటారు వీళ్ళు. వీళ్ళతో గేమ్స్ అవసరమా? రే ఓ ప్లాన్ ఉందిరా. ముందు బిల్లు కట్టేద్దాం. బిల్లు కడతాను డబ్బులు లేవని బిల్డప్ ఇచ్చి పారిపోదాం. ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టామని వాళ్ళని ఫూల్సింగ్ చేద్దాం. ఓకేనా? ఒరే సమరం, ఇదిగో
3000 బిల్లు పోగా మిగిలిన 300 నీ టిప్పు. థ్యాంక్స్ అన్నా. కానీ నువ్వు మాకు పని చేసి పెట్టాలి. ఏంటన్నా? మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్ లో కట్టకూడదు. ఏనా 3 వస్తే మళ్ళీ లాగిస్తాం. అసలు బిల్లు కొసర బిల్లు కూడా తగిలిస్తాం. ఓకే అన్నా, మీరు ఇష్టం చెట్టు తగిలిండి అన్న. బిల్లు ఎప్పుడు ఇమ్మంటారో అప్పుడు ఇస్తాను. వస్తానా వస్తాను. రే నేను చెప్పింది గుర్తుందిగా? యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. రే నా పర్స్ కనపడతలేదురా. రే ఏంట్రా నువ్వు తెస్తావని నీకు తెలియదు. నేను ఇప్పుడు పరిస్థితి కదరా. పర్సు ఉందిరా కానీ పైసా లేదు. అన్నా వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటన్నా, పారిపోయేట్టున్నారు. రే మన ప్లాన్ వర్కౌట్ అయింది, పారిపోదాం. 1 2 3 ఏంట్రా ఫోన్ అనుకుంటా వచ్చేసారు. వాళ్ళు వస్తున్నారు. ఇదో చంపు. ప్యాంట్ కావాలా తీసుకో. అరే బావా నేనే కదా, ఎందుకు భయపడ్డాను? ఈ రూమ్ లో కాకుండా ఎవరో నువ్వు మ్యాటర్ మధ్యలో వచ్చావు. సెన్సార్ ఆఫీస్ కూడా చూడకుండా నేను చూశాను. సారీ చెప్పేద్దాం. సార్ మేడం సారీ. మళ్ళీ వచ్చానంట్రా. సారీ చెప్తే సాలే అంటాడా వీటిని? బాబు రూమ్ క్లీన్ చేయి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. వాడికి ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? ఫారినర్, రాయలసీమ రెస్పెక్ట్. ఒక్కేం కాదు రే అజయ్, ఈ సన్యాసులు నన్ను ఫారినర్ అనుకుంటున్నారా? ఎక్కడ పోతారా? ఈ ముగ్గురిని తంతేగానా 4వ వాడు బయటికి రాడురా. మా వాళ్ళని ముగ్గురిని పెట్టుకున్నాక నేనెక్కడ పోతానరా? బాత్ క్యా హై బోల్. ఈ కత్తి వీరభద్రం దగ్గర తప్పు చేయడానికి ఎంత దమ్మురా మీకు? దమ్మా ఏంటి అని చెప్తా గానీ ఇంతకు మేము చేసిన తప్పేంట? ఫుల్లుగా తిని పారిపోవడం తప్పు కాదా? తినగానే జాగింగ్ చేయటం మా హాబీ. ఎనీ ప్రాబ్లం బేబీ? బిల్లు ఎగ్గొట్టి పారిపోయే వాళ్ళని చేత కొట్టడం మా హాబీ. ఇప్పటి వరకు నువ్వు కొట్టినలు వీక్ అయి ఉండొచ్చు, బిల్ల కొట్టినలు పోక్ అయి ఉండొచ్చు. हमको कॉलेज में क्या बोलते हैं मालूम? शेर. चारों शेर. రే సమరం. ఇప్పుడు చూడండి రా, ఆ సమరం గడు రాగానే ఈ కత్తి వీరభద్రం కంటౌట్ మన కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళు రెడీ చేసుకుంటారా? సంజారా వేసుకో. చెప్పరా మేము తిన్నదానికి బిల్లు కట్టామని. ఎప్పుడు ఇంత ముందు లోపల నీకు డబ్బులు ఇచ్చాం కదరా. ఎక్కడ నీకు 300 టిప్పు కూడా ఇచ్చాం కదరా. ఎవరికండి? నిజం చెప్పరా? దొరికితేనా మెను కట్ అయిపోద్ది. అన్నా అన్నా నీ కత్తి వంటన్నా, కట్టిన ఈ పంచ మీదొట్టు, పెట్టిన ఈ మీస మీదొట్టు, నా మీద నింద మోపుని నలుగురిని నీలుగా నలుగుతానన్నా. అన్నా నన్ను వద్దేంటన్నా, అన్నా నన్ను ఆపోతన్నా. సీను సితారైంది. స్పీడ్ అందుకోండి. కాళ్ళు రెడీ చేసుకోమన్నది ఎందుక? 50 years లో పరిగెడతారేంట్రా? 15 years లో పరిగెత్తండి. ఏంట్రా మరి ఇంత చిన్న పిల్లలు అయిపోయావు? నువ్వే కదరా చెప్పావు 15 years అప్పుడు ఎలా ఉన్నాం అలా అవుతామని. అరే మనం ఇలా ఉంటే వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారా? రే అయితే పెద్ద పారిపోదాం. రే కార్ ఎక్కడరా? వీలేంట్రా 3000 బిల్లు కోసం 30,000 ఖర్చు పెడుతున్నారు. ఇన్ని సమోలా ముందే కనపట్లేదా? కార్ దిగి పరిగెట్టండి రా.
తాగేసి నడుపుతున్నారండి సార్. అవును సార్, మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నామా? విమానమే కదా, ఎత్తడం దించడమే దాని పని అది చేసుకుంటాం. కరెక్టే సార్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫంటాస్టిక్ గా ఉంటుంది సార్. సార్ నాకు డౌట్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎంతసేపు మాస్టారు, మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తది. అలాగా? అంతే. నా పేరు సుబ్బు అండి, ఈయన బాలరాజు గారు. నేను బిజీ బాలరాజ్ సార్, బిజీ బాలరాజ్. ఈయన పేరు అయ్యర్. అయ్యరా? సూపర్ సార్. వేణుగోపాల అయ్యర్. ఓహో, చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఓ ఫంటాస్టిక్. ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. நம்ம பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாమి వేణుగోపాల ஐயர். కొంచెం లాంగర్ అయినా ఫంటాస్టిక్ గా ఉంది సార్. இல்ல சார், இருக்கே. நம்ம ஸ்ரீனிவாசன் திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாమి చిన్నస్వామి వేణుగోపాల ஐயர். అబ్బా సూపర్ సార్, సూపర్ సార్. మీ పేరు సార్, మీ పేరు చెప్పేలేపు హైదరాబాద్ అండి సార్, అమెరికా వెళ్ళిపోవచ్చు సార్. సార్ ఇది నా అసలు పేరు ఇల్లే, என்னோட ముద్దు పేరు. ఓ ముద్దు పేరు. ఆమా, అసలు పేరు వేరే ఇరుకే సార్. ఏంటి సార్ అది? రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి గురుగారు, మీరు అస్తమానం ఆకాశంలో తిరుగుతుంటారు కదా, సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను, ఎక్కడెక్కడ పడి ఉంటాడు. మరి చంద్రుడిని? ఆ చంద్రుడు. చంద్రుడు ఏంటి సార్? ఏంటి సార్? ఏమైంది సార్? ఏంటి సార్? చంద్రుడు, ఆ చంద్రుడు గురించి అడగండి సార్. చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరు ముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్, కానీ అతను రాలేదు సార్. దాంతో మా అమ్మ ఫీల్ అయింది, నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్. 30 ఏళ్ళ నుంచి వెతుకుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం, బట్ ఐ నెవర్ మెట్ హిమ్ సార్. ఈ సూర్యుడు మటుకు రోజు కనపడతాడు సార్. ఆ చంద్రుడి సార్ నాకు కూల్ సార్, బాగా నేను మేనేజ్ చేస్తాను కదా. ఎలాగా? మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను. ఓకే. ఆడు రాడు సార్, 30 ఏళ్ళ నుంచి వెయిటింగ్. ఎక్కడ ఆడు రాడు, ఆడు రాడు. సార్ సార్ సార్, మీరు ఎక్సైట్ అవ్వకండి సార్. అరే ఏంటి అన్ని చదువు పాటలు వస్తున్నాయి, ఛానల్ మాత్రా బాబు. మన టైం బ్యాడ్ సార్, ఈ రోజు పౌర్ణమి. ఈసారి మీరు ట్రై చేయండి. నేనా? ఓకే. ఆడు రాడు సార్, మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి, ఆడు రాడు సార్. మీరు రండి సార్, రండి. ఎక్కడ సార్? నువ్వేంట్రా పెద్ద ఎక్స్పీరియన్స్ పైరెట్ లాగా ఓ తిప్పేస్తున్నావు? ఆయన పట్టుకోమన్నారు కదా సార్. ఆడు పట్టుకుంటావా? ఏది పడితే అది పట్టుకోకూడదురా. అయ్యి ఇది మందు కొట్టేస్తాడు రా. మనకు కూడా 2 పెగ్గులు అడుగుతాం సార్. సార్ ఎదురుకుండా కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేస్తాం? పక్కకి వెళ్ళిపోతాయి. నీ వల్లేరా? వీడు తాగేసి పడిపోయాడు రా, ఇప్పుడు ఏం చేయాలరా బాబు? అయ్యో సార్, కొండ దగ్గరికి వచ్చాం, పోనీ తిప్పేస్తాను. అరే ఆగా. హలో హలో, అక్కడ ఎవరైనా ఉన్నారా? మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందండి. కాదురా. హలో హలో హలో, ఎవరికైనా పట్టలేదురా. హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉన్నారా? నమస్కారం, నా పేరు డీకే బోస్. బోస్ డీకే అని కూడా అంటారు. హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ కి స్వాగతం, సుస్వాగతం. మా ప్రాణం పోయేలా ఉందా బాబు? మీ వాయిస్ బాగుంది. వాయిస్ బాగుందా? పాట పాడకపోతే వద్దులే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు. ఇటువంటి సార్, సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాం సార్, మా పైలట్ తాగి పడిపోయాడండి. మరి ఫ్లైట్ ఎవరితో వెళ్తున్నారు భయ్యా? నేనే అంటే ఎవరు భయ్యా? సుబ్బుని. చూడు సుబ్బు, నా పేరు ఒకసారి సుబ్బు సార్. చూడు ఒక్కసారి సుబ్బు, నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్యా? అనుభవం వాడు పిండా కూడా సార్, వాడికేం తెలీదు. వాడేమో తాగి పడిపోయాడు. దింపబోయే బాబు నీకు దండం పెడతాను. ఓకే, అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి. పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సహజంగా
ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు 20 టన్నుల 300 గ్రాములు. దానికి 2 ఇంజిన్లు, 2 ప్రొఫెల్లర్స్, 2 ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా. ఒరే నీచుడా, నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు. ఎలా దిగాలో చెప్పరా? ఫ్లైట్ కిందకి దింపడానికి 2 ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి, 3వది కాక్పిట్ లో ఉంది. ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా. ఇప్పుడు మీరు ముందుకు చూడండి. మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా. మా చావు కనపడుతుంది. లేదు, చావు కంటే ముందు, అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా? ఉంది. దాని పక్కనే ఓ రెడ్ బటన్. నొక్కకూడదు, అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా. చెప్పేది పూర్తిగా అనుకోండి, ఎందుకు నొక్కారు? మేనేజర్ పట్టుకుని కొట్టేస్తున్నావు ఇక్కడ. కాసేపులో చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఏంటి, ఎంప్లాయ్ అయితే ఏంటి? మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా 2వ ఇంజిన్ షురు అంటే కంపెనీ పేరు భయ్యా. చాలా మంచి కంపెనీ, కానీ ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. మేము మాత్రం పోవటం గ్యారంటీ. సార్ చూడండి సార్, హోర్డింగ్. ఒరే నీకు దండం పెడతాను, ఎలా దించాలో చెప్పరా? ఓకే, ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి. ఇండికేషన్. థ్యాంక్ గాడ్, ఇక్కడ రెడ్ సిగ్నల్ పెట్టింది సార్. దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందని. పెట్రోల్ అయిపోయిందా? ఏంట్రా పెట్రోల్ అయిపోయినప్పుడు చూసుకోవాలి కదా. ఏంటి సార్ కంప్లైంట్ కొడుతున్నారు? ఎంప్లాయీ తొక్కలేదు, 5 నిమిషాల్లో చచ్చిపోతుంటే. మీరు ఉండండి సార్, మీరు ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా? ఏ దిక్కు లేకుండా ఉన్నాం. అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి. చెప్పండి. ఓ భగవంతుడా, ఓ భగవంతుడా, నమో వెంకటేశ, నమో వెంకటేశ. మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపు. మేమే పాపం చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమించు. మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి. మమ్మల్ని దయతో చూడండి భయ్యా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే. ఎందుకంటే చావు అనేది ఒక నిజం, దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది నేను చెప్పడం లేదు, ఎన్నో పురాణాలు ప్రకటించాయి. చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు, సడన్ గా వచ్చేస్తుంది. కొడగలరా, మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాలా? రేయ్, నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా? మీరు చెప్పండి. అయ్యో హెల్ప్ హెల్ప్ సార్ వచ్చేసాం, గట్టిగా పడుకోండి. వచ్చేసాను సార్. ఏంట్రా నడకేంట్రా, మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నట్టు అయిపోతారా? తప్పండి తప్పండి రా. కుదిరేసి వెళ్ళిపోతున్నాడు రా. రే అజయ్, కారు క్లీన్ చేసి చాలు, త్వరగా రారా. అదేంట్రా అమూల్ బేబీలో అన్ని తీసేసావు? కాకుల దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు. ఫీల్ ఫ్రీ రా. ఇంత ఓపెన్ ప్లేస్ లో రేయ్, మనకేమన్నా కొత్త? 15 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళం? ఎస్ యూర్ రైట్. నేను ఇప్పేస్తాగా. నా హార్ట్ బీట్ కూడా ఇప్పే అంటుందిరా. లెట్స్ ఎంజాయ్. రేయ్, ఏంట్రా నువ్వు ఇప్పవా? వేస్తే కదా ఇప్పడానికి. అది
అరే, రే, 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 ఆగండి. ఆ పక్కన ఇంకో చెరువు ఉంది, అక్కడికి వెళ్ళండి. యో ఎందుకో చెరువు పోయేదే మా వాళ్ళు ఏంటి ఈత కొట్టడానికి రాలా అది కాదక్క, ఈ చెరువు బాగా లోతు ఎక్కువ. అక్క ఏంది లోదంటాడు మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆమోల నుంచి ఈమోల వరకు ఈత కొట్లా ఈ చెరువు లెక్క అవును కదా ఇక్కడ పెద్ద పెద్ద అడవి చేపలు ఉన్నాయి, తోకలతో కొట్టాయంటే పిల్లలకు వాతలు వస్తాయి. చేపలకి ఎవడయ్యా భయపడేది ముందు మా పిల్లకాయలు దిగుతారు తర్వాత మేము వస్తాం మీరు వస్తారా? పిల్లలు వస్తే పర్లేదక్క, లోతు చూసి వెనక్కి వెళ్ళిపోతారు. మీరు వస్తేనే మా చండాలంగా ఉంటది. ఇదిగో అబ్బాయా అంత ఇబ్బందిగా ఉంటే కూసే బయటికి రండి ఏడేడి సిల్లుగారులు పెడతాను టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరు చేపల ఒక్కడైతే 4 చేపలు పడతాను చూడండి. వీడు 4D సినిమాని ఫ్రీగా చూస్తున్నారు. సినిమా బాగుందా? సారీ. అరే పిల్లలు లోన బాగుండే ఏందయ్యో కుడి తాగే గేదెల్లా మా పిల్లకాయలు గాబరా పెడుతున్నారు వాళ్ళు ఎంజాయ్ చేయబడలా చూడు పిల్లకాయలు నాయన చెప్పినట్టు బేగ బయటికి వచ్చాయండి సిల్లుగారుల కోసం వాళ్ళు బయటకు వచ్చి ఉంటే ఆ సండాలం చూడలేక మనం ఏంటో సచ్చుండేవాళ్ళం సత్తు చీచి వీళ్ళు మనుషులా గేదెలా ఊళ్ళో పార్కులు వదిలేసి ఊరు చివరి చెరువులు కొత్త ఇట్టాగే ఉంటుంది మరి మీలో బట్టలు బయట పడేసినప్పుడే వచ్చా నేనేం స్పెషల్ గోవా పైన స్టార్స్ కింద బార్స్, ఓ పక్కన సి ఇంకో పక్కన ఖుషి. అరే ప్రతి సిటీ గోవాలో బ్యూటిఫుల్ గా ఉంటే ఎంత బాగుంటుందో. అప్పుడు గోవా ఎవడు రాడు. ఎవరు రాడు? అక్కడేం చేస్తున్నారు సార్? అక్కడి నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను. సూసైడా? ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లా ఉన్నావు. ఈ వయసులో నీకు సూసైడ్ అంత అవసరమా? సిల్లీ ఫెలోస్. అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నాను. మీరు సినిమా హీరోనా? అలా అనకూడదు, మీరు సినిమా హీరోనా అనాలి. మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. 40 ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు. మీ పేరు?